పైప్ లైన్ వేసిండేది మనకి, అది కూడా మనమే చేశాము. సాగునీరు చాగల్ రిజర్వాయర్ ఎవరయ్యా కట్టించిండేది? మీకైతే ఎక్కువ దూరం కూడా లేదు, ఉండేదేదో మాట నాకు తెలిసి 1 కిలోమీటర్ దూరం కూడా లేదు చాగల్ రిజర్వ్, అవునా కదా? మరి ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తూ వస్తే వాళ్ళకి నోరెలా వచ్చిందయ్యా మనం చేయలేదని అభివృద్ధి? అయినా వాళ్ళు ఏమైనా మాట్లాడుకొని మనం ఏది పట్టించుకోకుండా ముందుకైతే పోదామని చెప్తున్నా నేను. అదేవిధంగా ఊరు ఊరు తిరిగినా నేను, గ్రామం గ్రామం తిరిగినా, ప్రతి ఇంటి గడప కట్టినా నేను ప్రతి గ్రామంలో తిరిగినప్పుడల్లా నేను అందరినీ అడుగుతూ వచ్చిన, ఏందమ్మా మన ఊర్లో ముఖ్యంగా అతి పెద్ద సమస్య అయిందని చెప్పి. అలా ఆడవాళ్ళనైతే ఏమైనా అడిగినాను, మగవాళ్ళని కూడా అడిగినాను. నాకు ప్రతి ఒక్కరు చెప్పిండేది ఒకటే, నీటి సమస్య ఉందని చెప్పినారు. నాకు అప్పుడు ఒక డౌట్ వచ్చింది, అయ్యా పక్కనే చాగల్ రిజర్వాయర్ ఉంది, ఇటువైపు చూస్తే పెండేకల్ రిజర్వాయర్ ఉంది, మన గ్రామాలకి ఎందుకు నీటి సమస్య వస్తుందని అప్పుడు ఆలోచించిన. అడిగితే నాకు ఒకటే చెప్పారు, అవునన్నా నీళ్ళు నిల్వ చేసింటే ఆ బ్యాక్ వాటర్స్ ఏవైతే వస్తాయో అవి ఉండి మాకు భూగర్భజలాలు గర్భజలాలు ఖచ్చితంగా నిండేటి, కానీ వాళ్ళు చేసిన తప్పులు కప్పు పెట్టుకోవడానికి నీళ్ళు వదిలేస్తే మాకు ఎక్కడి నుంచి ఎక్కుతాయన్నా అని చెప్పి ఒకే ఒక మాటలో చెప్పి పెట్టేసినారు. అన్నా నేను ఈ సభాముఖంగా మీ అందరికి మాటిస్తా, రేపు మనం ఎన్నుకునే ప్రభుత్వము, రేపు మనం ప్రేమించే పార్టీ రేపు ప్రభుత్వానికి వచ్చిందంటే ఖచ్చితంగా మీ నీటి సమస్య ఏది ఉందంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దానిపైన దృష్టి సాగిస్తానని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా పుప్పాల, తాండా, వెంగన్నపల్లికి మరీ చెప్తున్నా నేను, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అని చెప్పి ఏ మీటింగ్ లో పోయినా మీ అందరినీ అక్కడ లాగా తీసుకెళ్లారు తప్ప మీకు చేసిన పని అయితే ఏమీ లేదు, అవునా కాదా? ఏమైనా కార్పొరేషన్లు కేవలం ఒక పేరుకి మాత్రం పరిమితమైనా కానీ ఒక లోన్ అన్నా మీకు అందిందా, ఒక సబ్సిడీ అన్నా మీకు వచ్చిందా? మీరే చెప్పండి అని నేను అడుగుతున్నా మిత్రులారా. రేపు కానీ మన ప్రభుత్వంలో వచ్చిందంటే ఏ విధంగా అయితే ఎస్టీ కార్పొరేషన్ బీసీ లోన్లు ఏ విధంగా వచ్చేటో అవి మళ్ళా ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంకొకటి, మన రైతులు ఏమైపోయినారు, చీనీ చెట్లున్నాయి దండిగా లెక్క సంపాదిస్తున్నారు. నేను అనుకుంటే పాపం మొన్ననే మాకు చెప్పాను, ఏందన్నా సంపాదించేది, రోజుకి ఎకరాకి దాదాపు 20 ట్యాంకర్ల నీళ్లు తోలుకుంటున్నాము, ఏం సంపాదిస్తాము, మాకు చెట్లకి కాయలు ఎడకాస్తాయని చెప్పారు. అన్నా భయపడద్దండి, నేనున్నా మీకు తోడుగా ఉంటాను. నేను ఖచ్చితంగా ఎవరైతే నాకు స్ఫూర్తిగా నిలిచారో, మా నాన్నగారు మా పెదనాన్నగారు ఈ రాజకీయంలో నాకు ఏ విధంగా స్ఫూర్తిగా ఇచ్చారో అదే విధంగా 10 రెట్లు ఎక్కువ కన్నా పనిచేస్తాను, మీకు అండగా ఉంటాను. రేపు ఎటువంటి సమస్య వచ్చినా మీరు ఎవరి దగ్గర పోకర్లేదు, నేరుగా నా దగ్గరికి రండి, ఎవరితోనైనా మాట్లాడతా, వారు ఎటువంటి వారైనా మాట్లాడతాను. నేను అదే విధంగా వైకాపా వాళ్ళు కూడా పిలుపుస్తున్నా, ఏమన్నా మీరు ఇక్కడెక్కడైనా గుంపులు ఉంటే మాత్రమే నేను ఒకటే చెప్తున్నా మీకు, అన్నా రండి ముందుకి, మనం ఊర్లు బాగు చేసుకుందాము, మన పల్లెలు బాగు చేసుకుందాము. మీరు వైకాపా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా మీరు నాకు సాయం చేసి ఈసారి ఓట్లేసి గెలిపించారంటే రేపు ఖచ్చితంగా మన ఊర్ల పైన అయితే ఎటువంటి సమస్యల పైన నేనున్నానని చెప్పి ఈ సభాముఖం హామీ ఇచ్చి సెలవు వేసుకుంటున్నానమ్మా.